ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా! ప్రభువు మాట్లాడుతుండగా విందాము. ఈ థంబ్‌నెయిల్‌లో చూపించినట్టు దేవుడు ఫ్లాట్ ఎర్త్‌ను మనకు బైబిల్ గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇది స్క్వేర్‌గా ఉంది మరియు స్టేషనరీగా ఉంది. ఇదొక డోనట్ లాగా గూడా ఉంటది. డోనట్ అంటే ఇట్లా రౌండ్‌గా ఉండి మధ్యలో భూమి ఉన్నట్టు. ఇంకా చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మనము చూడగలము. అయితే గూగుల్‌లో నేను కొట్టి చూసినప్పుడు 200 మీదుగా బైబిల్ వర్సెస్ రిఫరింగ్ టు ఏ జియోసెంట్రిక్ స్టేషనరీ అండ్ ఫ్లాట్ ఎర్త్ అని ఉంది. జియోసెంట్రిక్ అంటే భూమే సెంటర్ మనకు. అంటే మన సోలార్ సిస్టమ్‌లో గ్లోబల్ ఎర్త్ గురించి చెప్పినప్పుడు సన్ చుట్టూ భూమి తిరుగుతుందనుంది. కానీ మనకు మాత్రము బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు భూమిని ఒక స్టేషనరీ అంటే కదలకుండా దాన్ని పునాదుల పైన స్థిరపరిచినట్టు, తర్వాత సూర్య, చంద్రుడు దాని చుట్టూ తిరుగుతున్నట్టు ఒక డోమ్ పెట్టినట్టు మనకు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అయితే ఇది స్టేషనరీ అంటే కదలదు. భూమి కదలదు. తర్వాత భూమి చూడండి ఫస్ట్ పాయింట్ ఎర్త్ క్రియేటెడ్ బిఫోర్ సన్ అంటే ముందు ఏది క్రియేట్ అయింది? ఏది సృష్టించాడు దేవుడు? ముందు భూమినే సృష్టించాడు. ఇది ఎక్కడుందంటే ఆదికాండము మొదటి అధ్యాయము 1-19 చదువుకుంటే ముందు భూమినే సృష్టించినట్టు చూడగలము. ఆదియందు దేవుడు భూమి, ఆకాశములను సృజించెను. అంటే భూమిని ఫస్ట్ తర్వాత ఆకాశాలను సృజించాడు. భూమి నిరాకారంగాను, శూన్యంగాను ఉండెను. చీకటి జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. భూమిపైన ఏముండెనండి? వాటర్ ఉండెనంట. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. తర్వాత వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును, చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును, ఉదయమును కలగక ఒక దినమాయెను. చూడండి ఫస్ట్ భూమే తయారైంది. తర్వాత చూడండి 6 వచనము. మరియు దేవుడు జలముల మధ్యాన విశాలము కలిగి, ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. అంటే పైన జలాలున్నాయి, కింద జలాలున్నాయి. మధ్యలో ఒక విశాలం చేశాడు. దాన్ని ఇంగ్లీష్ బైబిల్‌లో మంచి ఫిర్మమెంట్ అనుంది. ఫిర్మమెంట్ అంటే ఒక డోమ్. ఒక డోమ్‌లాగా, ఒక బౌల్‌లాగా మనల్ని ఆ వాటర్‌ని, ఈ వాటర్‌ని వేరు చేసి మనకొక ఎన్విరాన్మెంట్ ఇచ్చాడు. అంటే గాలినిచ్చాడన్నట్టు అక్కడ మధ్యలో. దేవుడు ఆ విశాలంను చేసి, ఆ విశాలం క్రింద జలములను, విశాలం మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. అంటే డోమ్ మీద గూడా వాటరున్నాయి. తర్వాత భూమి మీద గూడా వాటరున్నాయి. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాడు. అంటే ఫిర్మమెంట్ ఆ బౌల్‌కి, ఆ డోమ్‌కి. ఏదైతే డోమ్ అంటే చర్చ్‌ల మీద మసీదుల మీద ఇట్లా డోమ్ కప్స్ లాగా ఉంటాయి గదండీ! హాఫ్ కప్స్ అవి. అస్తమయం ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. దేవుడు ఆకాశం క్రిందనున్న జలములను ఒక చోట కూర్చబడిన ఆరిన నేల కనబడును గాక అని పలకగా ఆ ప్రకారమాయెను. అంటే ఫస్ట్ భూమయింది. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. 10వ అధ్యాయంలో క్లియర్‌గా ఉంది. జలరాశికైన సముద్రములు అని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. తరువాత మళ్ళీ దేవుడు సూర్య చంద్రులను ఎప్పుడు చేసిండంటే 14వ వచనంలో చూడండి. దేవుడు పగటిని, రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు అంటే ఆ డోమ్ ఫిర్మమెంట్ మందు జ్యోతులు కలుగునుగాక అని అవి సూచనలను, కాలములను, సంవత్సరములను సూచించుటకే యుండునుగాక అనియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు అంటే మనం డోమ్ ఫిర్మమెంట్‌లో జ్యోతులయుండునుగాక అని పలికెను. ఆ ప్రకారం ఆయను. తర్వాత దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. ఇక్కడ సూర్యుడని దేవుడు అనట్లేదు. ఇది మనం పెట్టుకున్న పేరు. అయితే బైబిల్ గ్రంథంలో ఏముంది? పెద్ద జ్యోతి, చిన్న జ్యోతులనున్నాయి. తర్వాత నక్షత్రములను చేసిననుంది. ఇవన్నీ ఎక్కడున్నాయండి? ఫిర్మమెంట్‌లో ఆ బౌల్ కింద, ఆ డోమ్ కింద ఉన్నాయన్నట్టు. సో, భూమిని వెలిగించుటకు పగటిని, రాత్రిని ఎలుటకు వెలుగును, చీకటిని వేరుపరచగా దేవుడు విశాలమందు వాటినుంచాడు. ఎక్కడుంచాడు వాటిని? ఆకాశ విశాలమందు. అంటే ఆ విశాలం అంటే ఆ డోమ్ కింద ఉంచాడు. తర్వాత ఆహ్, తర్వాత దేవుడు భూమి పైన జీవం కలుగును గాక అని దేవుడు చేశాడు. అది మూడవ దినంలో ఈ సన్ భూమి తర్వాత సన్ అండ్ మూన్ క్రియేట్ చేయబడ్డట్టున్నాయి. తర్వాత ఆహ్, యూనివర్స్ ఈస్ కంప్లీట్ నాట్ ఎవర్ ఎక్స్‌పాండ్. మనకేమని చెప్తారంటే భూమి యూనివర్స్ అంటే సృష్టి అంతా ఇంకా ఎక్స్‌పాండ్ అవుతుంది అని సైన్స్‌లో చెప్తుంటారు. కానీ
ఆదికాండము 2వ అధ్యాయం 1 వచనంలో చూద్దాము ఏమనుందో. ఆకాశమును, భూమిని వాటిలోన సమస్త సమూహములు సంపూర్తి చేయబడెను. అక్కడేం లేదిగ. మళ్ళీ పెరగడం, తగ్గడం అంటూ ఏముండదు. అది సంపూర్తిగా చేయబడ్డది. తర్వాత నెక్స్ట్ ఆహ్, ఎర్త్ మెజర్‌మెంట్స్ అన్నోన్. చూడండి మనం ఎర్త్ మెజర్ చేయొచ్చు. ఇది ఇంతుంది, ఇంత ఇంత పొడుగుంది, ఇంత వెడల్పుందని చెప్పడానికి లేదంట. ఎందుకంటే యోబు గ్రంథము 39వ అధ్యాయము, 38వ అధ్యాయము. నేను కొన్ని మాత్రమే చెప్పగలనండి. ఎందుకంటే సమయం సరిపోదు. అయితే దేవుడు మనకు ఆహ్, ఆహ్, మనకాయన చెప్తున్నప్పుడు మనము చూసుకుంటే మనకిక్కడ అనేకమైనున్నవి. నేను కొన్ని చదివి చెప్తాను మీకు. ఇంకా మీరు డీప్‌గా వెళ్ళాలనుకుంటే ఈ వర్సెస్ అన్నీ చదివితే దేవుడు మనకు తన జ్ఞానాన్ని ఇస్తాడు. చూడండి యోబు గ్రంథము 28వ అధ్యాయము 4-5 చదువుతున్నాను. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడుంటివి? నీకు వివేకం కలిగి ఉన్నడో చెప్పుము. నీకు తెలిసిన యెడల దాని పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము. అంటే చూడండి మనకు తెలియదు. దాని పరిమాణం మనకు తెలీదు. దానికి ఎంత అది ఎంత పెద్దగుంది ఎంత అని మనం చెప్పలేము. మెజర్‌మెంట్స్ మనకు తెలియదు. తర్వాత భూమికేమున్నాయంట? పునాదులున్నాయంట. తర్వాత అదే యోబు గ్రంథంలో 18వ వచనంలో భూమి వైశాల్యత ఎంతో నువ్వు గ్రహించితివా? నీకేమైనా తెలిసిన యెడల చెప్పుము అని దేవుడు యోబుని అడుగుతున్నాడు కదా! సో, అది గూడా మనకు తెలియదండి. తర్వాత ఇర్మియా 31 చూద్దాము. ఇర్మియా 31, 37. యెహోవా సెలవిచ్చినదేమనగా, పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటకు, కిందనున్న భూమి పునాదులను పరిశోధించుటకు శక్యమైన యెడల, ఇశ్రాయేలు సంతతి చేసిన సమస్తమైన దాన్ని బట్టి నేను వారిని త్రోసివేతును. అంటే వాటిని మనం కొలవలేం గాబట్టి దేవుడు ఇశ్రాయేలుని ఎప్పుడు గూడా కొట్టివేయడని దేవుడు వాక్యంలో వాగ్దానం చేస్తున్నాడు. ఎవరిని బట్టి వాగ్దానం చేస్తున్నాడు? ఒక స్టాండర్డ్ ఏంటది? భూమిని మీరెట్లా కొలవలేరో, నేను గూడా అలాగే మిమ్ములను త్రోసివేయనని ప్రభువు మనల్ని ప్రేమతో తెలియజేస్తున్నాడు. అది మనకు కాదు, ఇశ్రాయేల్ వాళ్ళకు. అయితే సామెతల గ్రంథంలో గూడా 25వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ విధంగా ఉందండి. ఆహ్, ఆకాశములను ఎత్తును, భూమి లోతును, రాజుల అభిప్రాయంను అగోచరములు. చూడు మనం ఇవన్నీ కనుక్కోలేమంట. అంతెత్తు ఆకాశం ఎంతెత్తుందో మనకు తెలియదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎర్త్ ఈస్ ఎ డిస్క్ సర్కిల్ నాట్ ఎ బాల్. చూడండి బాల్ కాదంట. దేవుడు ఎర్త్‌ని ఒక డిస్క్ లాగా. డిస్క్ అంటే చూడండి ఒక డిస్క్ అంటే ఎలా ఉంటది? ఇప్పుడు మనం సీడీ ప్లేయర్స్ ఎట్లా ఉంటాయి డిస్క్ లాగా. మన ప్లేట్ అనుకోండి డిస్క్ అంటే. సర్కిల్ అది. నాట్ గ్లోబ్. బాల్ గాదు. సర్కిల్ వేరు, బాల్ వేరు. ఒక మన ప్లేట్ లాగన్నమాట. దేవుడు దాన్ని ఎలా చేశాడని ప్రభు తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం చూద్దాము. 40వ అధ్యాయము 22వ వచనం. ఆయన భూమండలము మీద ఆసీనుడైయున్నాడు. దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్టు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను. ఒకడు గుడారం వేసినట్టు ఆయన దాన్ని నివాస స్థలముగా ఏర్పరచెను. చూడండి గుడారం వేసినట్టు ఒక డోమ్ వేశాడంట. తర్వాత దాని మీద దుప్పటి కప్పిన తెరను విప్పినట్టు ఆయన ఆకాశ విశాలమును విప్పినట్టు మనకు బైబిల్ గ్రంథంలో చూడబడింది. అంటే ఇది ఎట్లుందంటే మనకు ఆహ్, హ్మ్, ఒక డిస్క్ లాగా, ఒక సర్కిల్ లాగా ఇట్స్ నాట్ ఎ బాల్ అని చెప్తున్నాడు. ఒక బాల్ లాగా తిరగట్లేదిది. ఎర్త్ క్యాన్ బి మెజర్డ్ విత్ ఎ లైన్ నాట్ ఎ కర్వ్. సో, ఇది గూడా దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఎ ప్లేన్ కెనాట్ ఎగ్జిస్ట్ ఆన్ ఎ బాల్. ఓన్లీ ఎ ఫ్లాట్ లెవెల్ సర్ఫేస్ ఆన్ విచ్ యెషూవ స్టూడ్ అపాన్. లూకా 17లో కూడా ఇదే వ్రాయబడి ఉన్నదండి. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు, ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకు, తమ రోగములను కుదుర్చుకొనుటకును, యూదయ దేశమంతటను, యెరూషలేము నుండియు, తూరు సీదోను పట్టణముల నుండియు, సముద్ర తీరముల నుండియు వచ్చిన బహుజన సమూహమును. చూడండి మైదానమందు.
భూమి ఎట్లా ఉందంట? మైదానంలాగుందంట. సో, దేవుడు వాటర్స్ గూడా స్ట్రెయిట్ ఉన్నాయి. ఇవి నాట్ కర్వ్డ్. కర్వ్డ్ అంటే ఇట్లా భూమి గ్లోబ్‌గా ఉంది. అది ఇట్లా చుట్టబడి ఉందని మనకు చెప్తున్నారు గానీ, భూమి గ్రావిటేషనల్ ఫోర్స్ ఇవన్నీ గూడా బైబిల్ ప్రకారం అయితే కరెక్ట్ కాదు. ఎర్త్‌క్వేక్ షేక్ ఎర్త్ అండ్ డస్ నాట్ మూవ్. చూడండి ఎర్త్‌క్వేక్ ఎర్త్‌ని షేక్ చేస్తది గానీ మూవ్ చేయలేదని అంటున్నారు. అది గూడా తప్పే. సో, ఇవన్నీ గూడా ఫిక్స్‌డ్. ఎర్త్ ఈస్ ఫిక్స్‌డ్. 4 మూలల నలుగురు ఈ బొమ్మలో చూస్తే ప్రకటన గ్రంథంలో దేవుడు నలుగురు దూతల్ని పంపి భూమి యొక్క గాలిని బంధించమని చెప్పడం జరుగుతుంది. అది రెవల్యూషన్స్‌లో ఉంది. సో, ఇది ఎట్లా ఉందంటే ఒక ఫ్లాట్ బేస్ మధ్యలో ఒక భూమిని ఇట్లా ఫిక్స్ చేసినట్టుగా మనకుంది. ఇది కరెక్ట్ బైబిల్ ప్రకారం ఇది కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. సో, ఫ్లాట్ ఎర్త్ గురించి మనకు బైబిల్‌లో చాలా క్లారిటీగా మనకు దేవుడు చెప్పడం జరుగుతుంది. ఇంకా చాలా విషయాలున్నాయి. 200 పైగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా దేవుడిని కరెక్ట్‌గా తెలుసుకోవాలి అనుకుంటే ఆహ్, వేరే సివిలైజేషన్స్‌లో గూడా అండి నాట్ ఓన్లీ ఇన్ బైబిల్ ఆహ్, ఈజిప్షియన్ సివిలైజేషన్‌లో గాని, లేకపోతే మన హిందూ సివిలైజేషన్‌లో గాని ఫ్లాట్ ఎర్తే ఉంది. గ్లోబ్ ఎర్త్ అనేది లేనే లేదు. కాబట్టి మనకు గ్లోబ్‌ని చూపించడం ద్వారా మనకు బైబిల్ మిస్‌అండర్‌స్టాండ్ అయిపోతున్నాము. నాకు కూడా ఒక ఈ మధ్యనే తెలిసింది. అయితే అంతవరకు కూడా నాకు గ్లోబ్ అనే నేను క్లారిఫైడ్‌గా ఉంటి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం అదే చదువుకున్నాం గాబట్టి. కానీ ఎంత బైబిల్ చదివినా కూడా ఫిర్మమెంట్ అనే వర్డ్ తెలుగులో లేదు మనకు. ఆకాశ విశాలం అనే ఉంది. సో, దాన్ని బట్టి చూసుకుంటే గూడా ఇంగ్లీష్ బైబిల్‌లో కొంచెం క్లారిటీ ఉన్నట్టు నాకనిపిచ్చింది. తర్వాత ఎప్పుడైతే మనం గూగుల్‌లో గానీ, చాట్‌జీపీటీలో గానీ మీరెప్పుడైనా సెర్చ్ చేసి చూస్తే చాలా ఒక 12 సివిలైజేషన్స్‌లో ఫ్లాట్ ఎర్త్ పిక్చరే ఉంది. సో, నేను అది గూడా ఎప్పుడన్నా దొరికినప్పుడు నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. సో, నేను చెప్పింది నమ్మకుండా బైబిల్ వాక్యాలను వీటితో సరిపోల్చి చూసి, ఎవరికి వాళ్ళే దీన్ని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మనకు ఫ్లాట్ ఎర్తే కరెక్ట్ అయితే బైబిల్ ఈస్ 100% కరెక్ట్ అని మనం చెప్పొచ్చు. తర్వాత ఎవరికీ అవసరం లేకున్నా మనకు తెలవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఆదికాండంలోనే ఫ్లాట్ ఎర్త్ గురించి ఎంతో క్లారిటీగా మనకు ఇంకా బైబిల్‌లో అనేకమైన వచనాలున్నాయండి. దానన్నిట్లో బైబిల్ గురించి చెప్పడం జరిగింది. అయితే కీర్తనల గ్రంథము నూట 148 చదువుతాను చూడండి. సూర్య చంద్రులారా 148:3 సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. చూడండి పరమాకాశంలో అంటే మనకు 7 ఆకాశాలున్నాయని ప్రభు తెలియజేస్తున్నాడు బైబిల్‌లో. అయితే ఆకాశాల పైన మళ్ళీ ఏముందంట చూడండి జలములున్నాయి. అంటే దేవుడు వేరుపరిచాడు గదా! ఒక ఫిర్మమెంట్‌ని పెట్టి ఒక డోమ్‌ని పెట్టి పైన నీటిని, కింది నీటిని వేరుపరిచాడు గాబట్టి, ఆ పైన నీటిలో కూడా మనకు ఫిషెస్ ఉంటాయండి. అప్పుడప్పుడు మనకు వర్షాలు పడ్డప్పుడు ఫిషెస్ గూడా పడుతూ ఉంటాయి కొన్నిసార్లు. అవేందంటే, అవి ఎక్కడి నుంచో ఎగిరి వచ్చి సముద్రంలోంచి వచ్చి చేపలు భూమి మీద పడతాయి అంటారు. కాదు. ఫిర్మమెంట్‌లో ఫ్లడ్ గేట్స్ ఉంటాయి. అంటే నోవా కాలంలో దేవుడు ఆకాశపు కిటికీలను విప్పాడని, భూమి తూములను విప్పాడని ఉంది. సో, ఫ్లడ్ గేట్స్ గూడా ఉంటాయి డోమ్ మీద. నేను ఆ పిక్చర్ గూడా పెడతాను. సో, అదెప్పుడైతే ఓపెన్ అయితదో అప్పుడు అది కింద పడడం పైనున్న చేపలు కింద పడడం జరుగుతది. తర్వాత ఈ ఫర్మమెంట్ గూడా గట్టి ఐస్ తోటి అది తయారు చేయబడి ఉన్నదని కొన్నిసార్లు ఐస్ ముక్కలు పడడం ద్వారా మనం గ్రహించగలము. అవి పెద్ద పెద్ద ఐస్ ముక్కలు పడడం కొన్ని ప్లేసెస్‌లో